హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సండే బ్లాగు. నేను దానికి 1 కేజీ చికెన్ తెచ్చుకొని రేపు బాగా 2 మాటలు వాష్ చేసుకుని ఉప్పు పసుపు పడేసి పక్కన పెట్టుకున్నాను ఉడకబెట్టి. ఇంకా 2 ప్యాన్లు తీసుకునేసి స్టవ్ ముడిచాను. దీంట్లో 2 స్పూన్ల ఆయిల్, దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యే లోపల మన కర్రీకి కావాల్సిన తరిగి పెట్టుకుందాము. దానికి వచ్చేసి నేను కర్రీకి ఫ్రై కానీ 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని తరిగి పక్కన పెట్టుకున్నాను కర్రీ కానీ. ఇంకా ఆనియన్ దానికి కూడా దీనికి కూడా ఫ్రైకి చికెన్ కర్రీ కానీ 2 తీసుకొని తరిగి పక్కన పెట్టుకున్నాను. వెల్లుల్లి 1 గడ్డ తీసుకొని పొడి తీసుకొని దంచి పక్కన పెట్టుకున్నాను ఫ్రైకి కర్రీకి. ఇంకా కొత్తిమీర కరివేపాకు కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కూడా వేగాక ఇంకా 2 రెమ్మలు దీంట్లో కరివేపాకు, దాంట్లో 2 రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను. అది కూడా కొంచెం వేగాక హాఫ్ కప్పు ఆనియన్, దీంట్లో హాఫ్ కప్పు ఆనియన్ దాంట్లో వేసుకున్నాను. ఇంకా నా జీవితంలో చూస్తే కొంచెం మీరు షేర్ చేసుకుంటాను చెప్పాను కదా, మొన్న మ్యారేజ్ జరిగింది మాత్రం చెప్పాను. అది ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నా మ్యారేజ్ ఎలా జరిగిందంటే, మా ఆయన అంత ఫస్ట్లోనే నాకు తెలుసండి. మా ఆయన ఊరికి వచ్చినాడు వాళ్ళ పెదనాయన కొడుకు పెళ్ళికని. అక్కడ పెళ్ళికని వచ్చింట్లేకి మా అమ్మ మా అవ్వ క్యాజువల్గా అడిగినారు మా పిల్లని చేసుకుంటామని అడిగితే, అప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా ఆయన క్యాజువల్గానే గమ్మునే ఉన్నాడు, ఏం సమాధానం చెప్పలేదు. ఇంకా సరేలే అనేసి వాళ్ళ తమాషకి అడిగి గమ్మున అయిపోయినారు. ఇంకా మళ్ళా 2 సంవత్సరాల తర్వాత మా నాన్న తిరుపతికి వచ్చినాడు. తిరుపతికి వచ్చింటే ఇక్కడ తిరుపతిలో అడిగినాడంట చేసుకుంటామని అడిగితే, మా ఆయన అప్పుడు వయసు డిఫరెన్స్ వస్తుంది చేసుకోండి అని చెప్పినాడంట. ఇంకా చెప్పిన తర్వాత మా నాన్న ఇంకా గమ్మున వచ్చేసినాడు. వచ్చేసినాక ఇంకా అంతే, ఇంకా మేము పెద్దగా పడుచుకోకుండా గమ్మున ఉన్నాము. నేను కూడా నాతో కూడా చెప్తే నేను కూడా ఏమనుకోలేదు. దేవుడు రాత రాస్తాడని నేను అట్లానే అనుకున్నాను. ఇంకా మా ఆయన వచ్చినాడు చేసుకుంటాడని. వస్తే లేక మా ఆయన చేసుకుంటాడు లేక మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇస్తామని అంటే లేక మా అమ్మ మా ఆయన నాకు పెళ్ళినప్పటికి ఇక్కడ లేరు, బయట దేశంలో ఉన్నారు. ఇంకా సరే మా అంతా ఫోన్లోనే మాట్లాడుకునేసాక అంతా ఓకే అయిపోయింది. ఓకే అయిపోయినాక మా అమ్మ మా నాయన జాతకాలు కలిస్తేనే ఇస్తాము లేకపోతే లేదన్న లేకపోతే ఉన్నారు. ఇంకా సరే జాతకాలు చూస్తే ఇద్దరు జాతకం కలిసిందండి. కలిస్తే లేకే ఇంక అప్పుడు మా అమ్మ బయట దేశం నుంచి ఇండియాకి వచ్చింది. వచ్చి నాకు మ్యారేజ్ సింపుల్గా గుళ్ళోనే చేశారు. ఇంట్లో భోజనాలు పెట్టినారు. పత్రికలు ఏం కొట్టకుండా ఆకు ఒక్క పెట్టినారు. అంతా పెట్టి సింపుల్గానే పెళ్ళి అయింది. పెళ్ళి అయినప్పుడు పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఏ ఆడపిల్ల అయినా పుట్టింట్లో వదిలేసి వస్తామని ఏడుస్తారు కదా, నేనైతే ఏడలేదండి. ఎందుకంటే మా ఆయన 2-3 సార్లు చూసినాడు కదా, అందువల్ల ఏడవకుండా వచ్చినాను. కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఒక 3 నెలల దాకా టైం పట్టింది సెట్ అయ్యేదాన్ని. ఇంకా చాలా ఇబ్బందిగా ఫీల్ అయినాను. ఇంటికాడ ఉన్నట్టు ఉండలేకపోయినాను. ఇది అందువల్ల ఎందుకనేసి అంటే, చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు పెద్ద ఇంట్లో కాపురం చేయొచ్చు, పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళు చిన్న ఇంట్లో చేయలేరు కదా, ఆ విధంగా అనిపించింది నాకు. మళ్ళీ 3 నెలల దాకా మా ఇంట్లో వాళ్ళకి గుర్తు వస్తూ ఉంటే నేను బాధపడతా ఉండేది. అప్పుడు మా ఆయన ఆ పెళ్ళైన స్టార్టింగ్లో వారానికి ఒకసారి తీసుకొని పోతున్నాడు నన్ను మా ఇంటికి. తీసుకొని పోయేసి వస్తూ ఉన్నాము. అట్లానే అలవాటు అయిపోయింది. ఇంకేమైనా తెలుసుకోవాలి నెక్స్ట్ వీడియో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.